ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజును విజయం వరించబోతుందా? తాజాగా సర్వేలన్నీ కూడా రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా రావడంతో ఒక సందడి వాతావరణం రఘురామకృష్ణరాజు వర్గంలో ఉందా? ప్రస్తుత రాజకీయాలు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం ఆనుకుని ఉన్న ఉండి నియోజకవర్గంలో ప్రస్తుతం రఘురామకృష్ణరాజు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కూటమి అభ్యర్థిగా ఈ ప్రాంతంలో పోటీ చేశారు. ప్రస్తుతం ఏదైతే సర్వేలన్నీ కూడా ఆయనకు మద్దతుగా నిలిచిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆర్ సర్వే కూడా ఆయనకు పూర్తిగా మద్దతుగా తెలియజేసింది. దీంతో ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు మరొకసారి విజయకేతనం ఎగరవేయబోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. గతంలో చూసుకుంటే అంటే 3 పర్యాయాలు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి ఒక కంచుకోటగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత తాజా పరిస్థితుల్లో కూడా అంటే ఇక్కడ అభ్యర్థిని చేంజ్ చేసి ఇక్కడ రఘురామకృష్ణరాజు ఈ ఉండి నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రఘురామకృష్ణరాజు కూటమి నుంచి పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఆర్ సర్వే కూడా ఖచ్చితంగా ఇక్కడ రఘురామకృష్ణరాజు విజయకేతనం ఎగరవేయబోతున్నారని పేర్కొన్నారు. దీంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఉత్సాహంగా కూటమి అభ్యర్థులు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. గత 3 పర్యాయాలుగా అంటే రాష్ట్రం అంతా ఒక రకమైన విజయం అందించినప్పటికీ ఇక్కడ ఉండిలో మాత్రం ఏదైతే ఉండి నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా ఫ్యాన్ గాలి గత 2019 ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైసీపీ హవా కొనసాగినా ఉండిలో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచిన సాంకేతికాలు తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూస్తుంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎంత పెద్ద మొత్తంలో పోటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో మరొకసారి అంటే అంత గెలుపు వరించినప్పటికీ కూడా ఈసారి ఉండి రఘురామకృష్ణరాజు ఏదైతే గతంలో నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. తర్వాత ఆయన పార్టీకి దూరమై కొన్ని పరిస్థితులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన కూటమి అభ్యర్థిగా నేడు ఆయన పోటీ చేశారు. దీంతో ఉండి నియోజకవర్గానికి సంబంధించి సర్వేలన్నీ కూడా ఆయనకు మద్దతుగా తెలియజేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఆర్మస్థాన్ సర్వే కూడా ఆయనకు పూర్తిగా అనుకూలంగా తెలియజేయడంతో దాదాపుగా రఘురామకృష్ణరాజు గెలుపు తథ్యమంటూ కూడా ప్రచారం జోరుగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి హుండీలో ఒక జోరుగా ప్రసారం సాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆర్మస్థాన్ సర్వే అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురానికి కూడా ఆయన ఆర్మస్థాన్ సర్వేలో పవన్ కళ్యాణ్ పెద్ద మెజార్టీతో గెలుపొందబోతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆర్మస్థాన్ సర్వే నిలిచింది. అయితే ఇక్కడే మనం అసలైన పాయింట్ చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి ఏదైతే ఉందో కూటమికి వ్యతిరేకంగా ఆర్మస్థాన్ సర్వే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించబోతుంది. దాదాపు 90కి పైగా సీట్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటూ కూడా ఆర్మస్థాన్ సర్వే పేర్కొంది. అయితే మిగతా సర్వేలన్నీ కూడా ఖచ్చితంగా కూటమి విజయకేతనం ఎగరవేస్తుంది. కొన్ని సర్వేలు 90 నుంచి 100, కొన్ని 100 నుంచి 110 ఇలా కొన్ని సర్వేలు మాత్రం కూటమి రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేస్తుందని పేర్కొన్న తరుణంలో మాత్రం ఆర్మస్థాన్ సర్వే అయితే మాత్రం ఖచ్చితంగా స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఈ ఆర్మస్థాన్ సర్వే పేర్కొంది. ఏదేమైనా ఈ 6:30 గంటల నిమిషాల్లో అనేక సర్వేలు వారు ఏదైతే ప్రజల్లో పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో వారికి సంబంధించిన టీం వర్క్ కావచ్చు, ఏదేమైనా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు అన్నది కూడా క్లుప్తంగా వివరించిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా పిఠాపురం చూస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటూ కూడా అన్ని సర్వేలు దాదాపుగా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రఘురామకృష్ణరాజు ఎందుకంటే ప్రతినిత్యం వార్తల్లో ఆయన హాట్ టాపిక్ గా ఉంటూ ఉంటారు. గతంలో నరసాపురం ఎంపీగా ఆయన పోటీ చేశారు. వైసీపీ నుంచి ఆయన గెలిచారు. అయితే కొన్ని పరిస్థితుల్లో గొడవలు లేకపోతే ఆయన సమస్యలు కావచ్చు, ఏదైనా ఆయన వైసీపీ నుంచి దూరంగా ఉండి ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా ఈ ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆయనకి ఖచ్చితంగా గెలుపు వరం ఆ నియోజకవర్గ ప్రజలు అందించారంటూ కూడా ఆర్మస్థాన్ సర్వే పేర్కొన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సర్వేలన్నీ కూడా ఒక ప్రబంధన సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వేలన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో ఒక పార్టీ ఖచ్చితంగా అధికారం చేపడుతుందని చెప్పలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొన్ని సర్వేలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని సర్వేలు ఒక పార్టీకి మద్దతుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్మస్థాన్ సర్వే అంటే ఒక ప్రత్యేక బ్రాండ్ ఉంది. ఆర్మస్థాన్ సర్వే ఏం చెప్తే అదే జరుగుతుంది అన్న గుసగుసలాడుతుంది. అయితే ఆర్మస్థాన్ సర్వే ఏదైతే కూటమికి వ్యతిరేకంగా ప్రచారం ఖచ్చితంగా వైసీపీ వస్తుందని తెలియజేశారో దాన్ని ప్రధానంగా చూసుకుంటే కూటమికి సంబంధించిన నేతలు కూడా ఇది కరెక్ట్ సర్వే కాదు, కరెక్ట్ గా చెప్పడం లేదు, వీళ్ళు వైసీపీకి అనుకూలంగా చెప్పారంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, వారి వ్యక్తిగత సోషల్ మీడియా వాట్సాప్ లో కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితులు అయితే వాళ్ళ గ్రూపుల్లో పెడుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనా పిఠాపురానికి మాత్రం పవన్ కళ్యాణ్ గెలుస్తున్న ఆర్మస్థాన్ చెప్పడం, మరోపక్క ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గెలుస్తాడని ఆర్మస్థాన్ సర్వే చెప్పడం, రాష్ట్రంలో అంటే తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ప్రబంధన సృష్టించబోతుంది, వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆర్మస్థాన్ సర్వే చెప్తుంది. అయితే 2 నియోజకవర్గాలను తీసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించి మాత్రం
ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఈ ఆర్ మస్తాన్ సర్వే చెబుతుందో దాన్ని వ్యతిరేకంగా అయితే మాత్రం ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కూటమికి సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా అనేక ఆ, ఏదైతే సర్వేలు నిర్వహించో వారంతా కూడా కూటమికి ఖచ్చితంగా పెద్ద పెద్ద మొత్తంలో కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవబోతున్నారంటూ కూడా అనేక సర్వేలు చెప్తాయి. ఈ ఆర్ మస్తాన్ సర్వే మాత్రం ఖచ్చితంగా వైసీపీ రాష్ట్రంలో అధికారం చేజిక్కిపోతుంది, 90 నుంచి సీట్లు 94 వరకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ఆర్ మస్తాన్ సర్వే పేర్కొంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ సర్వేలన్నీ కూడా నువ్వా నేనా అనే విధంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఒక బ్రాండ్ సర్వేలు కూడా అంటే కొన్ని కొన్ని ఈ సర్వే చెప్తే ఖచ్చితంగా ఈ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న సర్వేలు కూడా పూర్తి స్థాయిలో అంటే వారికి అనుకూలంగా కొన్ని సర్వేలు అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ రాష్ట్రంలో చేజెక్కించుకుంటుందని, మరి కొన్ని సర్వేలు ఖచ్చితంగా కూటమి విజయకేతనం ఎగరవేస్తుందని చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా రాష్ట్రంగా చూసుకున్నట్లయితే పిఠాపురం ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారు. అన్ని సర్వేలు ఏకకంఠంగా చెబుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. మరి ముఖ్యంగా ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఏదైతే ఉండి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా తెలుగుదేశం కూటమికి సంబంధించి రఘురామకృష్ణరాజు విజయకేతనం ఎగరబోతున్నారని ఈ ఆర్ మస్తాన్ సర్వేతో పాటు అన్ని సర్వేలు కూడా చెబుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చూడాలి మరి జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో 2 రోజుల గడువులో ఈ సర్వేలు చెబుతున్నాయి. ఏది ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరు ప్రజలకు పట్టం కట్టబోతున్నారు, పెద్ద మొత్తంలో 12 గంటల వరకు కూడా మహిళలంతా కూడా వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా సంక్షేమ పథకాలకు వారంతా కూడా మద్దతు తెలిపారా, లేక పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలబోతున్నారా, లేక చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపోతున్నారు, ఇవన్నీ తేలాలంటే ఖచ్చితంగా జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఒక క్లీన్ చీప్ గా పిఠాపురం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కు ఒక పెద్ద మెజార్టీ రాబోతుందని అన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. రాష్ట్రంలో కూటమికి మద్దతుగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఉండి నియోజకవర్గంలో అయితే మాత్రం ఆయన తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందబోతున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టాక్ తో పాటు ప్రత్యేకంగా ఈ సర్వేలు కూడా చెబుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నెలకొంది. న్యూస్ 18 సూర్యప్రకాష్.